రికార్డు పెట్టుకోలే. ఏమైనా ఆన్ చేసినావు? నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. నేను మీ చందు. రైట్, ఇక నిన్న 9వసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిరు. ఈసారి తెలంగాణకు ఎంతో కొంత అక్కడికొచ్చే బడ్జెట్ అనుకుంటే గుండు సుండే మిగిలింది, నిరాశ మిగిలింది మన బడ్జెట్లో. ఇక తెలంగాణకు 60 సార్లు ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి 60 సార్లు ఢిల్లీకి పోయి మంత్రులను కలిసి మాకు RRRకు నిధులు ఇవ్వండి, తర్వాత మెట్రో విస్తరణ, రెండోసారి మెట్రో విస్తరణ పనులు ప్రారంభిస్తున్నాం దానికి నిధులు ఇవ్వండి, తర్వాత మూసి శుద్ధి చేస్తున్నాం దానికి నిధులు ఇవ్వండి అని చెప్పేసి 60 సార్లు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసినా కూడా నిరాశే. కేంద్ర బడ్జెట్లో ఒక 3 రైళ్లు తెలంగాణ మీద నుంచి బుల్లెట్ ట్రైన్లు, ఇది ఒక్కటే తప్ప మిగతాదంతా నిరాశ మిగిలించినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్లో. ఇక నిన్న నందినగర్ కేసీఆర్ నివాసంలో సుమారు 5 గంటల పాటు సిట్ విచారణ జరిగింది. సిట్ విచారణలో 5 గంటలు కేసీఆర్ ఆ విచారణకు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. తర్వాత గులాబీ శ్రేణులు అందరూ నందినగర్ నివాసానికి ఇంటికెళ్ళి అందరికీ అభివాదం తెలిపినటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బైక్ ర్యాలీలు, తర్వాత రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలిగించే విషయం అని చెప్పేసి ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు ఖండించినటువంటి పరిస్థితి. ఇక నిన్న ఎవరికి రామ్ చరణ్కి వారసుడు వచ్చారని తమ అభిమానులంతా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి. మిత్రులారా, ఇలా ఉన్నాయి తెలంగాణలోని వాతావరణ పరిస్థితులు, రాజకీయాలు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఏ పత్రిక ఏమేమి రాసుకొచ్చిందో తెలుసుకునే కంటే ముందు మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మిత్రులారా, మీ సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి, కామెంట్ చేయండి ప్రతి ఒక్క విషయాన్ని. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగాల దిశా పత్రికను చూసుకుందాం. రైట్, వరాలు లేవు, వడ్డింపులు లేవు, ఉచితాలకు సెలవు, దీర్ఘకాలిక లక్ష్యాలతో కేంద్ర బడ్జెట్, మౌలిక సదుపాయాలకు సృష్టికి ప్రాధాన్యం, 10 ఏళ్లలో అత్యధికంగా 12.2 లక్షల కోట్ల కేటాయింపులు, డేటా సెంటర్లు స్థాపించే విదేశీ కంపెనీలకు పన్ను మినహాయింపు, దేశీయంగా విమానాలు C+ల తయారీకి ప్రోత్సాహం, 15% పెరిగిన రక్షణ బడ్జెట్, రాష్ట్రాలకు 1.4 లక్షల కోట్ల పన్ను బదిలీకి నిర్ణయం, మహిళా సాధికారతకు షీమార్ట్లు, జిల్లాకు గర్ల్స్ హాస్టల్, ఐటీ తప్పుగా రిపోర్ట్ చేస్తే జరిమానా, ఉల్లంఘనకు శిక్ష తప్పదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెట్టారు. ఒకే సమయంలో 2 పన్నుల తరహాలో మల్టీ టాస్కింగ్ నిర్ణయాలు ప్రకటన చేశారు. ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేస్తూనే సామాన్యులకు కొంత ఉపశమనం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ బడ్జెట్లో స్వల్పకాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక వృద్ధిపై ఎక్కువ దృష్టి సారించింది. అధిక పన్ను కోతలు, నగదు ప్రయోజనాలు ఇవ్వడానికి బదులుగా ప్రభుత్వం రోడ్లు, రైల్వేలు, కర్మాగారాలు, విద్యుత్ సాంకేతిక కోసం భారీగా ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తాత్కాలికంగా అంటే మీరు అడిగిన వరాలు ఇవ్వకుండా దేశానికి పర్మనెంట్గా ఉపయోగపడి రెవెన్యూ జనరేట్ అయ్యేటట్టు మేము ఈ బడ్జెట్లో దీర్ఘకాలిక ప్రణాళికల్ని ప్రవేశపెట్టినామని చెప్పేసి రాసుకుంటూ వస్తున్నారు. ఇక దీనికి ప్రధాని మోదీ ఇక వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ దీనికింత అని మాట్లాడుతున్నప్పుడు, ప్రవేశపెడుతున్నప్పుడు అందరు కూర్చొని సప్పట్లు కొడుతున్నటువంటి పరిస్థితి. వికసిత భారత్ 2047 విజన్ వైపు ప్రయాణానికి ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుంది. ధైర్యవంతులైన, నైపుణ్యాలున్న భారతీయ యువతకు ఈ సంస్కరణలు ఎన్నో అవకాశాలు అందిస్తాయి. దేశం కేవలం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉండిపోవడం పట్ల 140 కోట్ల మంది ప్రజలు సంతృప్తిగా లేరు. భారత్ సాధ్యమైనంత వరకు త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే మాకు కావాలి. 140 కోట్ల మంది ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పేసి మీరే చెప్తున్నారు. రైట్, ఈ బడ్జెట్ అంతా 2047 వికసిత భారత్కి పునాది వేస్తుంది.
దానికోసం ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు తాత్కాలికంగా ఇప్పటికిప్పుడే పైసలు ఇచ్చి మిమ్మల్ని ఆనందపరచడం కంటే భవిష్యత్తు నిర్మాణాలకు ఈ బడ్జెట్ పునాది వేస్తుందని చెప్పేసి ఆ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు. ఇక రాహుల్ గాంధీ కూడా స్పందించినటువంటి పరిస్థితి, తప్పులు సరిదిద్దుకొని బడ్జెట్ దేశంలోని అసలైన సమస్యలను ఈ బడ్జెట్ నిర్లక్ష్యం చేస్తున్నది. ఉద్యోగాలు లేని యువత, కూలిపోతున్న మ్యానుఫ్యాక్చరింగ్, పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు, కుటుంబాల సేవింగ్స్ తగ్గిపోవడం, నిరాశలో ఉన్న రైతులు, అంతర్జాతీయ శాఖలు వేటిని పట్టించుకోలేదు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నిరాకరించే బడ్జెట్ దేశంలోనే అసలైన సంక్షోభాన్ని గుర్తించలేదు. రైట్. ఇక దేశంలో ఏ సమస్యలతోని ప్రజలు బాధపడుతున్నారో వాటిని నిర్మూలించకుండా, సమస్యల్ని నిర్మూలించకుండా వికసిత్ భారత్ పేరు మీద అర్బాటాలకు ఈ బడ్జెట్ పెట్టిరని చెప్పేసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు విమర్శిస్తున్నారు. ఇక తెలంగాణకి కూడా గుండు సున్న మిగిలింది. తెలంగాణకి బడ్జెట్లో ₹1 కూడా ప్రవేశపెట్టలేదు. 60 సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా వెళ్ళిరు. 8 మంది మన రాష్ట్రంలో ఎంపీలుగా ఉన్నారు. అయినా కూడా తెలంగాణ ఊసెత్తకుండా, తెలంగాణకు కొంత నిధులు ఇవ్వకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. రైట్. ఆ పెద్ద ఆయన సుప్రీం మీరేనా? రాజకీయ ప్రయోజనాల కోసమే ట్యాపింగ్ జరిగిందా? ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించారా? రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ మీకు తెలిసే జరిగిందా? ప్రభాకర్ రావు టీంతో మీరు ఎప్పుడైనా నేరుగా మాట్లాడారా? ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన సాఫ్ట్వేర్ కోసం బీఆర్ఎస్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయా? మాజీ సీఎం కేసీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం. సుమారు 5 గంటల పాటు విచారణ. 60 ప్రశ్నల్లో కొన్నిటికే సమాధానం ఇచ్చినట్టు టాక్. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్కు సార్ పయనమైండు. ఇక బ్లాక్మెయిల్ చేయించి ఎలక్టరల్ బాండ్స్ వసూలు చేశారా? సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ద్వారా కోట్ల ఎలక్టరల్ బాండ్స్ ఎలా వచ్చాయి అని సిట్ మొత్తానికైతే ప్రశ్నల వర్షం కేసీఆర్ గారి మీద కురిపించిందట. దాంట్లో భాగంగా ఆయనే ఈ డైలాగ్ ఉంటుంది కదా, తెలియదు, మర్చిపోయినా, గుర్తులేదు అనే డైలాగులు చాలా వాడారట. అందులో కొన్నిటికి మాత్రమే ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ నందినగర్లో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు ఆదివారం సుమారు 5 గంటల పాటు విచారించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకే నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఎస్బీ జాయింట్ సిపి విజయ్ కుమార్, డీసీపీ నారాయణ రెడ్డి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి, అదనపు డీసీపీ కేఎస్ రావు, గ్రూప్ కమాండర్ గ్రేహౌండ్స్ ఎం రవీందర్ రెడ్డి, ఏసీపీ శ్రీధర్తో కూడిన 6 సభ్యుల బృందం 2వ అంతస్తులో మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపట్టింది. నిబంధనల ప్రకారం మొత్తం విచారణను పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన వాగ్మూలం, ఇటీవల కేటీఆర్, హరీష్ రావు విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా సిద్ధం చేసిన సుమారు 60 ప్రశ్నలను కేసీఆర్ ముందుంచినట్టు సమాచారం. అందులో కొన్ని ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇవ్వలేదని తెలుస్తున్నది. ట్యాపింగ్ కేసులో నిందితుడిగా పేర్కొన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ప్రస్తావించిన పెద్ద ఆయన, సుప్రీం ఎవరు? మీరేనా? ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరిది? భద్రతా కారణాలా లేక ఇంకేదైనా కారణాల వల్ల మీరు ఈ ట్యాపింగ్ చేయించిరా? ఇక మరి ఆ రేవంత్ రెడ్డికి సంబంధించి మరి మీరే చేయమని చెప్పిరా? ఆ ప్రభాకర్ రావుతో మీరు ఎప్పుడైనా మాట్లాడిరా? ఈ సాఫ్ట్వేర్ కొనడానికి మీరు ఏమైనా డబ్బులు పంపించిరా? దీన్ని అంతా మానిటరింగ్ చేసింది మీరేనా అన్న విషయాలు మొత్తం సిట్ అయితే కేసీఆర్ని అడిగిందంట. ఆ కేసీఆర్ దానికి కొన్ని సమాధానాలు చెప్పిండంట, కొన్ని లేనట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. రేవంత్ దిష్టిబొమ్మల దహనం, తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత. నిన్న మొత్తానికి ఒక రకమైనటువంటి వేడి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిర్రు. ఇక కొన్ని చోట్లనైతే ఆయన పేరు, ఆయన ఫోటో రాసి దానికి గట్టిగా తాడు కట్టి ఇక మెడకు తాడేసి ఇక పోల్కు మీద వేలాడదీసిర్రు ఉరేసినట్టుగా. ఇట్లా మొత్తానికి ఎన్ని చిత్ర కారణాలు చేయాల్సి వచ్చిందో అన్నీ చేసేసిర్రు. తెలంగాణ రాష్ట్రం సాధనకు గురయ్యేటప్పుడు కూడా
ఈ ఇతర రాష్ట్ర సీఎంలను కావచ్చు, వాళ్ళను వీళ్ళను మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులను ఎత్తుకోబోతున్న వాళ్ళని కావచ్చు, ఏ రకంగా మనము అప్పుడు చేసినామో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆ రకంగా వేడెక్కింది. ఇక బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఈ రకంగా వ్యవహరించారు. చాలా చోట్ల రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మండలాల వారీగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కూడా దహనం చేసిరు. సీట్ గౌరవించకుండా కేసీఆర్ సహకరించారు. విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆయన చిల్లర రాజకీయాలకు వణికిపోయే వ్యక్తి కాదంటుండు కేటీఆర్. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 720 కోట్లు విడుదల, పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసిన సర్కారు, సరెండర్ లీవుల ఎన్కాష్మెంట్ ఒకేసారి క్లియర్, బిల్లుల్లో గ్రాట్యుటీ, జీపీఎఫ్ అడ్వాన్సులు సైతం. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే నిధుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వము 720 కోట్లు విడుదల చేసిందట. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మరి అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చేసిండు కదా, దాని పర్వంగానే ఆయన వచ్చి ఇచ్చినటువంటి ఒక శుభవార్త లెక్క ఇక్కడ ప్రచురించడం అయితే జరిగింది. ఇక రాష్ట్రానికి నిరాశే, హై స్పీడు రైలుతో సరి, ఇతర కేటాయింపులు చేయని కేంద్రం, తెలంగాణ విజ్ఞప్తులను పట్టించుకొని మోడీ ప్రభుత్వం, మూసీ మెట్రో RRRకు నో ఫండ్స్, ఐఐఎం విద్యా సంస్థల కేటాయింపులపైన నో రెస్పాన్స్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్కు హై స్పీడ్ ట్రైన్ మినహా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని స్పష్టమవుతుంది. దిశ బ్యూరో కూడా రాసుకొచ్చింది ఏంటంటే, మొత్తానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు చేరువయ్యే విధంగా ఏవైతే ట్రైన్ల విషయాల మాత్రమే ఒక 3 ట్రైన్లను కేటాయించింది తప్పితే ఇక మిగతా అన్ని అనుకున్న విధంగా మనం ఏదైతే ఆ ఫ్యూచర్ సిటీ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఇతర ఏవైతే ఉన్నాయో మూసీ కావచ్చు, మెట్రో కావచ్చు, RRRకు సంబంధించినటువంటి ఈ పనులకు మనం ఏవైతే చేయాలనుకుంటున్నామో తెలంగాణ అభివృద్ధి తోడ్పాటుకు కేంద్రం గుండుసున్నా పెట్టిందని ఈ తెలంగాణ దిశ రాసుకొచ్చింది. అందులో విధంగా చాలామంది రాజకీయ నాయకులు కూడా అదే మాటను చెప్తా ఉన్నారు. ఇక హై స్పీడ్ జర్నీ, హైదరాబాద్ కేంద్రంగా 3 హై స్పీడ్ రైళ్లు, డైమండ్ కారిడార్కు కేంద్రంగా భాగ్యనగరం అంటూ ఒక వార్తను వేసుకొచ్చింది. ఇక సౌమ్య మృతదేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి జూపల్లి, సౌమ్య కుటుంబానికి రూపాయలు 1 కోటి ఎక్స్గ్రేషియా, సర్వీస్ కాలానికి వేతనం సైతం చెల్లిస్తాం, ఆమె తమ్ముడికి సర్కారు ఉద్యోగం, మంత్రి జూపల్లి అంటూ గాంధీ ఆసుపత్రిలో సౌమ్య మృతదేహానికి నివాళి. అవును, సౌమ్య గారు అక్కడ ఉండే కదా, నిమ్స్లో ఉన్నారని రాసిరు నిన్న మొన్న. గాంధీకి తీసుకొచ్చిరా. అయితే ఎవరైతే ఈమెనే కదా కానిస్టేబుల్, నిజామాబాద్కు సంబంధించినటువంటి గంజాయిని పట్టుకునే క్రమంలో దాడి చేసినటువంటి దుండగులలో పోరాడి ఓడిపోయినటువంటి మహిళా కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో సౌమ్య నిన్న తుదిశ్వాస విడిచిరు కాబట్టి ఆమెకు నివాళులు అర్పించారు మంత్రి జూపల్లి గారు. అందులో భాగంగానే ఆమె ఇంటికి, ఆమె కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్టు, వాళ్ళ తమ్మునికి ఒక ఉద్యోగం కూడా ప్రభుత్వం నుంచి ఇస్తున్నట్టుగా ఇస్తామని చెప్పేసి ఒక అభివాదం అయితే చేసిండు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దొంగలు తయారైపోయి వాస్తవానికి పోలీసు వాళ్ళ మీద, ఇతర సాధారణ వ్యక్తుల మీద కూడా ఇలాంటి ఆకతాయిల దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. కఠినంగా వాళ్ళని శిక్షించాలి. అలాంటి కార్యక్రమాలు చేసే ఎంతటి వారినైనా వాటి వెనుకాల ఎవరున్నా వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. కఠినమైన చర్యలు ఉండాలి. మళ్ళీ అలాంటి పని ఓడలు చేయాలంటే వణుక్కు ఉట్టాలి. అందుకోసమే నడి రోడ్డు మీద ఏం చేయాలో అది చేయాలవన్నీ. రైట్. ఇక మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్లు, రెవెన్యూ వసూళ్లకి 35,33,150 కోట్లు, రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లు, మూలధన వసూలు 18,14,165 కోట్లు, మూలధన వ్యయం 12,21,821 కోట్లు. ఇక నిర్మలమ్మ రికార్డు, 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి, 9 బడ్జెట్లు 9 చీరలు, వాటి ప్రత్యేకతలు తెలుసా అన్నట్టు. వీటి ధరలు పెరుగుతాయి, వీటి ధరలు తగ్గుతాయి. ఇక్కడ రూపాయి రాక అంకెలు పైసలు. రుణేతర మూలధన వసూళ్లు ఇవి తగ్గేటి అన్నట్టు. రుణేతర మూలధన వసూళ్లు తగ్గుతున్నాయి 2%, ఇతర అప్పులు 24, పన్నేతర ఆదాయం 10,
కస్టమ్స్ 4, జిఎస్టి 15, కార్పొరేషన్ ట్యాక్స్ 18, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 6, ఆదాయ పన్ను 21. ఇవి రూపాయి తగ్గేటివి, ఇవి పోయేటివి. కేంద్ర ప్రాయోజిత పథకాలు 8, సబ్సిడీలు 6, రక్షణ రంగానికి 11, వడ్డీ చెల్లింపులు 20, పన్ను సుంకాల్లో రాష్ట్రాల వాటా 22, ఫైనాన్స్ కమిషన్ బదిలీలు 7, కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు 17, ఇతర ఖర్చులు 7, కుప్పకూలిన స్టాక్ మార్కెట్. ఇవి రూపాయి రాక, ఇవేమో రూపాయి పోక. ఇవే మనకు వచ్చేటి, ఇవేమో పోయేటి. ఇక మొత్తం మీద అయితే మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్లు మొత్తం బడ్జెట్ని పెట్టినటువంటి పరిస్థితి. ఇక దిశకు కేటీఆర్ లీగల్ నోటీసు. ఎంపీ ధర్మపురి అరవింద్ వార్త తొలగించాలని తాకీదు. న్యాయపరంగానే ఎదుర్కొంటాం దిశ యాజమాన్యం చెప్తుంది. 24వ తారీఖు, గత నెల 24వ తారీఖు ఒకటి వార్త ఇచ్చింది. ఏంటంటే కేటీఆర్ పెద్ద డ్రగ్ పెడ్లర్. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. సీఎం రేవంత్ ప్యాకేజీలకు అమ్ముడు పోకుంటే 4 రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు జైలుకు వెళ్ళడం ఖాయం. కేటీఆర్ ఓ పెద్ద డ్రగ్ పెడ్లర్. ఆయనపై డ్రగ్స్ కేసులు పెట్టాలే. డ్రగ్స్ తీసుకునేటోళ్లకు క్యారెక్టర్ ఏముంటుందని ధర్మపురి అరవింద్ అన్నట్టుగా ఈ వార్త రాస్తే, ఈ వార్త పట్ల దిశకు నోటీసులు జారీ చేసిరట. ఎవరు? కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఇవి రాస్తూ ఉన్నారు నా మీద అన్నట్టుగా రాస్తే దానిని ఎదుర్కోవడానికి దిశ యాజమాన్యం కూడా సిద్ధంగా ఉన్నట్టు ఒక వార్తను తీసుకొచ్చారు. ఇక బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం. మూసి అభివృద్ధి, RRR మెట్రోకు నిధులేవి? ప్రధాని కేంద్ర మంత్రులను ఎన్నోసార్లు కలిసినా నిరాశే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటిదాకా చెప్పిన కదా, ఏదైతే ఓన్లీ ఆ ట్రైన్ల విషయం తప్పితే మిగతా అంతా నిరాశనే కలిగింది. మేము ఈ తెలంగాణను ఒక మోడల్గా తీర్చిదిద్దుదాం అనుకుంటే కేంద్రం ఎలాంటి మాకు నిధులు ఇవ్వలేదు. RRR కావచ్చు, లేకపోతే మూసి శుద్ధీకరణ కావచ్చు, లేకపోతే మెట్రోకు సంబంధించిన నిధులేవి మాకు ఇస్తలేరు. ఇక నిరాశనే ఎదురైంది. ఈడ బాగుంటారు కదా కేంద్ర మంత్రులు, ఈ మంత్రులు పోయి కూడా మంత్రులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం లేదు. ఎట్టకేలకు తెలంగాణకైతే నిరాశ మిగిలింది కేంద్ర బడ్జెట్ తోటి అనే ముచ్చటనైతే చెప్పారు. ఇక సంక్షేమం ప్లస్ అభివృద్ధి ఈక్వల్ టు కేంద్ర బడ్జెట్ అంటే మన సంజయ్ గారు వేసుకొచ్చారు. ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులకు పెద్దపీట, నవభారత యువత భవిష్యత్తుకు పెట్టుబడి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ ఈ చెప్పే దాంట్లో కూడా ఎంత అది ఉంటుందంటే వికసిత భారత్, ఇక ప్రధానమంత్రి ఇంకోటి, ఈ నవభారత యువత భవిష్యత్తుకు పెట్టుబడి, వినడానికి వినసొంపుకుంటాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అన్నట్టే ఉంటుంది. ప్రజలు ఏమవుతున్నా విద్యార్థుల హాస్టళ్ళల్లో పురుగులన్నం తిని బల్లులు జల పురుగులు పడ్డ సాంబారు అవి ఇవి పెట్టి జనాలను ఇట్లయితే ప్రజలను పట్టించుకోకుండా అటు ఇటు తిరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన అని పేరు ఎట్లా పెట్టుకుందో వీళ్ళు కూడా అంతే అన్నట్టు. కేంద్రం నుంచి వచ్చే నిధులకు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద గుండు సున్న పెట్టారు. కానీ ఇక చెప్పుకోవడంలో వికసిత భారత్, ఇంకో మోడల్ తెలంగాణ, లేకపోతే మోడల్ ఇది మన భారతదేశము అన్న మాటలు చెప్పుకోవడం వరకే ఇదంతా. రైట్. రాష్ట్రంపై కేంద్ర వివక్ష, బడ్జెట్లో మరోసారి అన్యాయం. 60 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చిన రేవంత్ రెడ్డి ఏం సాధించారు? చోటాబాయ్ పలికిన మాటలు బూటకమే అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. చోటాబాయ్ అంటే మన రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి పోయినా కూడా ఏం తీసుకొచ్చిండు? ఏం లేదు. బడ్జెట్లో మరోసారి అన్యాయం జరిగిందని చెప్పేసి, రాష్ట్రం మీద కేంద్ర వివక్ష చూపుతుందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 8న నిర్మల్కు అమిత్ షా, బహిరంగ సభకు పార్టీ శ్రేణుల ఏర్పాట్లు, లక్షల మందిని తరలించే ప్లాన్, మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం కోసం టూర్. ఇక మున్సిపల్ ఎన్నికల దానికి సంబంధించి నిర్మల్కు అమిత్ షా గారు వస్తున్నారంట 8వ తారీఖు నాడు. రైట్. ఇది దిశ పత్రిక. ఇక వెలుగు దిన పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలోని యువశక్తిని ముందుకు నడిపిస్తూ పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించాం. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, నైపుణ్యాలు సామర్థ్యాలను పెంచుకోవాలన్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం సబ్కా సాత్ సబ్కా వికాస్ విజన్.
ఈ 3 కర్తవ్యాలను స్ఫూర్తిగా తీసుకొని బడ్జెట్కు రూపకల్పన చేశాం. ఖాదీ పరిశ్రమను బలోపేతం చేయడానికి మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఈ మాటలన్నీ చెప్పకపోతే తెలంగాణకు తెడ్డు చూపించడము, ఇంకా వేరే రాష్ట్రాలలో మేము ఎలాంటి నిధులు ఇవ్వలేదు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చాలా బడ్జెట్ను అద్భుతంగా ఆవిష్కరించలేదు అని చెప్పుకొస్తారా? వికసిత భారత్ ఈ మాటలు చూడే గమ్మ సబ్కా సాత్ సబ్కా వికాసు ఇవన్నీ పదాలన్నీ వినడానికి వినసొప్పుకుంటాయి, కానీ ఇందులో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు వచ్చింది అయితే ఏమి లేదు. సబ్కా నిరాశ్, ఏ రంగాన్ని మెప్పించని బడ్జెట్. వరాలు లేవు, వడ్డింపులు లేవు, సాదాసీదాగానే కేంద్ర పద్దు. సామాన్యులకు దక్కింది లేదు, వ్యాపారులకు ఊరట లేదు. పాత పద్ధతిలోనే పన్ను విధానం, వేతన జీవులకు నిరాశే. విబిజీ రామ్ జీకి 95,000 కోట్లు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించిన ఆర్థిక మంత్రి. రక్షణ, హోం, వ్యవసాయానికి నిధుల పెంపు. క్యాన్సర్ మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రద్దు. డిఫెన్స్కు పెద్దపీట 7.85 లక్షల కోట్లు. ఇక హైదరాబాద్కు 3 హైస్పీడ్ రైళ్లు, పూణే, బెంగళూరు, చెన్నై కారిడార్లకు దేశవ్యాప్తంగా మొత్తం 7 కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. బడ్జెట్పై ప్రత్యేక కథనాలు 2, 3, 4, 5, 6 పేజీల్లో అంటూ ఒక వార్త తీసుకొచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే కేంద్రం నుంచి వరాలు లేవు, వడ్డింపులు కూడా లేవట. ఇక దీనికి సంబంధించి ఎవరైతే క్యాన్సర్ పేషెంట్లకు ఒకటి, అదే ఇతర దేశాల్లో చదువుకోనికి పోయే విద్యార్థులకు శుభవార్త, ఇట్లా కొన్ని శుభవార్తలు మాత్రమే తీసుకొచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనానికి సంబంధించిన నిధులైతే ఏ రకంగా ఒక కేటాయింపు అయితే జరగలేదు. ఇక మొత్తం బడ్జెట్ 53.5 లక్షల కోట్లు. కేంద్ర బడ్జెట్ దాదాపు అన్ని వర్గాలకు నిరాశ మిగిల్చింది. పేద మధ్యతరగతి ప్రజలకు కొత్తగా ఏ ప్రయోజనం చేకూరలేదు. బడ్జెట్లో పెద్దగా వరాలు లేవు, వడ్డింపులు లేవు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాదాసీదా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై మాత్రం వరాల జల్లు కురిపించారు. రక్షణ, హోం, వ్యవసాయ ఆరోగ్య రంగాలకు మాత్రమే ప్రాధాన్యం దక్కింది. క్యాన్సర్ మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించడం, ప్రతి జిల్లాకు ఒక బాలికల హాస్టల్ నెలకొల్పుతామని హామీ ఇవ్వడమే ఊరటనిచ్చే అంశాలు. మొత్తంగా ఈ 53.5 లక్షల కోట్ల అంచనాలతో 2026-27 కేంద్ర బడ్జెట్ను ఆదివారం ఉదయం లోక్సభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ సాధన దిశగా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని బడ్జెట్ స్పీచ్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్నుల విధానంలో పాత పద్ధతిని కొనసాగించడంతో వేతన జీవులకు నిరాశ మిగిలింది. కేంద్ర బడ్జెట్ స్టాక్ మార్కెట్కు బిగ్ షాకే ఇచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించే చర్యలు పెద్దగా లేకపోగా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ ఎస్టీటీ పెంచడంతో సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలాయి. మరోవైపు ఏప్రిల్ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుందని, పాత చట్టంలోని క్లిష్టమైన నిబంధనలు సరళంగా మారుతాయని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇక ఉపాధి హామీ స్థానాల్లో కొత్తగా తెచ్చిన విబిజీ రామ్ జీ పథకం అమలు కోసం బడ్జెట్లో 95,000 కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ కింద ప్రస్తుతం కొనసాగుతున్న పనులు పూర్తి చేసేందుకు 30,000 కోట్లు అలకేట్ చేశారు. సంక్షేమ పథకాలు, ఎరువులు, చిన్న పరిశ్రమలకు రాయితీలపై పెద్దగా దృష్టి సారించలేదు. ఎందుకంటే కేంద్రం నుంచి కొంతవరకు కొన్ని స్కీములు ఉంటాయి. పేదలకు సంబంధించి చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేటోళ్ళు కావచ్చు, లేకపోతే 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు రుణాలు ఇచ్చే దిశగా కూడా కేంద్ర బడ్జెట్లో అలాంటి ఊసే లేదు, అలాంటి మాటే లేదు. వాళ్ళందరికీ కూడా ఒక నిరాశ ఎదురైంది అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. 10 లక్షల కోట్లు ఆవిరి. భారీగా పడిన షేర్ మార్కెట్. ఊహించని విధంగా ఎస్టీటీ పెంపుతో షాక్. అధికంగా నష్టపోయిన బ్రోకరేజ్ కంపెనీల షేర్లు. ఐటీ మినహా అన్ని సెక్టార్ల ఇండెక్స్లు నష్టాల్లోనే కుప్పకూలిన ప్రభుత్వ బ్యాంకుల షేర్లు. వాటి పనితీరుపై కమిటీ వేస్తామనడమే కారణం. ఎంసీఎక్స్లో పడిన గోల్డ్, సిల్వర్ ధరలు. మొత్తానికి ఇప్పుడు సెన్సెక్స్ ఏమో కిందికి పోయింది, నిఫ్టీ ఏమో కిందికి పోయింది. ఈ మొత్తానికి సెన్సెక్స్ పైకి పోయింది, నిఫ్టీ కిందికి పోయింది అన్నట్టుగా ఒక వార్తనైతే తీసుకొచ్చింది. కానీ 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్స్ ఇవి ఏదైతే ఉందో మొత్తానికి డమాల్ అయిపోయిన పరిస్థితి. ఈ డమాల్ దాంట్లో ఈ బంగారము, ఈ వెండి, ఈ రేట్లు కొంతవరకు కొంచెం తగ్గే అవకాశం ఉన్నది. ఇక దాని భాగంగానే
ఇదంతా వార్త తీసుకొచ్చి రైట్. ఇక ధరలు తగ్గేవి, వేటికి ధరలు తగ్గాయి అంటే 17 రకాల క్యాన్సర్ ఔషధాలు, అరుదైన వ్యాధుల మెడిసిన్స్ కి ధరలు తగ్గుతున్నాయట. తర్వాత మొబైల్ ఫోన్స్, టాబ్లెట్, విదేశాల నుంచి తెప్పించుకునే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు ధరలు తగ్గుతున్నాయట. తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ విభాగాలకు, సోలార్ ప్యానెళ్లకు, పదార్థాల తయారీకి దానికి సంబంధించి కూడా ధరలు తగ్గుతున్నాయి. ఈవీ బ్యాటరీలు, ఎయిర్ క్రాఫ్ట్ బ్యాగాలు, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ పరికరాలకు, తర్వాత బట్టలు, బ్యాగులు, షూస్, కాస్మెటిక్, విదేశీ పర్యటన ప్యాకేజీలు, విదేశీ విద్య, ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలకు, తర్వాత క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్, అణు విద్యుత్ ప్రాజెక్టులకు వాడే పరికరాలకు వీటికి ధరలు తగ్గుతున్నాయట. ఇక ధరలు వేటికి పెరుగుతున్నాయి అంటే ఇంపోర్టెడ్ స్మార్ట్ టీవీలు, డెల్, అసూస్ లాంటి బ్రాండ్ హై ఎండ్ ల్యాప్టాప్లకు ధరలు పెరుగుతున్నాయట. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ తయారీ యంత్రాలకు ధరలు పెరుగుతున్నాయంట. తర్వాత లగ్జరీ వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్స్, బీడీలు, పాన్ మసాలా, గుట్కలకు కూడా ధరలు పెరుగుతున్నాయంట. ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికే విధించే జరిమానా 100% పెంపు ఉంటుందట. ఆదాయ వివరాలు సరిగ్గా చూడకపోతే జరిమానా 100% పెంపు ఉంటుందట. తర్వాత ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్, అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రోఫాస్ఫేట్ లాంటి ఎరువులకు కూడా ధరలు పెంచుతున్నారట. షూటింగ్స్కు వాడే పరికరాలు, కెమెరాలకు కూడా ధరలు పెంచుతున్నాయట. సరే, వీటికి వేస్తే పెంచిరు కానీ ఈ ఎరువులకు ఎందుకు పెంచుతున్నారు అంటే రైతులకు ఇబ్బంది కలిగించే పనే ఇది. ఇంకా వీటికి ధరలు పెరుగుతున్నాయి, వీటికి ధరలు తగ్గుతున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఇక కేంద్రం అప్పు 214 లక్షల కోట్ల, తర్వాత ఈ ఏడాది 17,64,034 కోట్లు పెరిగే ఛాన్స్. 8 ఏళ్లలో 1,12,83,876 కోట్లకు పెరిగిన అప్పులు. 1,12,83,876 కోట్లకు ఇంత అప్పు పెరిగిందట కేంద్రం. మన భారతదేశంలో ఇంత అప్పు మిగిలింది, 1,00,00,000 కోట్ల అప్పు మన నెత్తిమిన, ఇంత అప్పుల కుప్పు ఉన్నది. ఇక మేము ఏమంటారు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అభివృద్ధి చెందుతున్న భారతదేశం అని చెప్పేసి మాట్లాడుతుంటాం. కానీ ఎలా అభివృద్ధి చెందుతుందా అంటే అప్పులలో అభివృద్ధి చెందుతుంది భారతదేశం. కోట్ల రైట్. సామాన్యులను పట్టించుకోవాలని చెప్పేసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నారు. యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగం కుదేలవుతున్నది, ఫారిన్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోపోతున్నారు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రపంచ దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సంక్షోభాలను కేంద్రం పట్టించుకోలేదు, వీటికి బడ్జెట్లో ఎలాంటి పరిష్కారాలు చూపలేదు, సామాన్యుల సమస్యలను కేంద్రం విస్మరించిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా యువతకు ఉద్యోగాలు లేవు, యువతకు వాస్తవంగా నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నది. దీని నుంచి తప్పించుకోవడానికి ఈ మందుకు అలవాటు అవుతున్నారు, ఈ డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు, గంజాయికి అలవాట్లు అవుతున్నారు. ఇంట్లో తిననీయరా, ఉండనీయరా, బయటకు వస్తేనేమో ఉద్యోగాలు లాగా. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఆటోలు నడుపుతున్నారు, డిమార్ట్లలో పనిచేస్తున్నారు, తర్వాత ఇతర కంపెనీలలో పనిచేస్తున్నారు, బట్టల షాపులలో పనిచేస్తున్నారు, పాన్పూరి బండిలు పెడుతున్నారు, బీర్ కంపెనీలలో పనిచేస్తున్నారు. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా డిమార్ట్లలో మూటలు మోస్తున్నారు. నిరుద్యోగం ఇంత పెద్ద ఎత్తున పెరిగిపోతున్నది. ఉద్యోగాలు లేవు, పని చేసుకొని బతుకుదామంటే పనులు లేవు, అన్ని యంత్రాలు వచ్చేసినాయి. లేదంటే ఇతరులు వేరే దేశానికి వచ్చిన వాళ్ళు, తర్వాత వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు పని చేసుకొని బతుకుతున్నారు అతి తక్కువ జీతాలకి. 3 పూటలు గడితే చాలు, ఇక సంపాదించుడు దేవుడెరుగు. ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరుగుతున్నది. ఇక ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబం ఈ బడ్జెట్ ఇండియాను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తున్నది. దేశంలోని 140 కోట్ల మంది ఆకాంక్షలను ఈ పద్దు ప్రతిబింబం. వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాది. క్యాష్బ్యాక్స్ అధిక వృద్ధి రేటు మధ్య సరైన సమతూకం పాటించింది. ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బాన్ని అదుపులో ఉంచడం దీని ప్రత్యేకత. దేశాన్ని గ్లోబల్ డేటా సెంటర్ హబ్గా మార్చేందుకు పన్ను రాయితీలు ఇచ్చామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు.
ఇక ఈ బడ్జెట్ తోని 144 కోట్ల జీవితాల్లో వెలుగులు వంచబోతున్నాం. ఇక ఈ బడ్జెట్ అందరి ఆకలిని తీరుస్తుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో ఎంత పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉన్నది. 3 పూటలు తిండి తినలేకపోతున్నారు. 3 పూటలు తిండి తినలేక 2 పూటలు తిని ఇంకో పూట పస్తులు ఉండే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఇది వాస్తవం. పని లేదు, తిండి లేదు. ఎవరు బతకాలే? బతికితే సుసంపన్నులే బతకాలి, పేదోళ్ళంతా చచ్చిపోవాలి. ఇగో ఇటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వాలు చేస్తున్నాయి. డిఫెన్స్కి అయితే పెద్దపీట వేసింది. ఏంటంటే డిఫెన్స్కి దాదాపుగా 7.85 లక్షల కోట్లు అయితే కేటాయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏవైతే మన డిఫెన్స్ సంస్థలు ఉన్నాయో మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆ డిఫెన్స్ సంస్థలకి ఒక 7.85 లక్షల కోట్లు అయితే కేటాయించినట్టు. తెలంగాణకు గుండు సున్నా, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర బడ్జెట్. డిప్యూటీ సీఎం బట్టి పక్క రాష్ట్రానికి వరాల జల్లు, మనపై వివక్ష కక్ష, హైదరాబాద్ను కాదని ఆరెంజ్ ఎకనామిక్ ప్రాజెక్టు ముంబై పాలు. ఆరెంజ్ ఎకనామిక్ ప్రాజెక్టు ముంబై పాలు. సెమీ కండక్టర్ లేదు, మెట్రో ఊసే లేదు, ఫార్మా హబ్కు దగా, బయోలో మొండిచేయి, రాజకీయాలకు అతీతంగా కేంద్రంపై పోరాడదామని రాష్ట్ర ఎంపీలకు పిలిపిస్తుండట. ఇక కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన 53.5 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు బిగ్ జీరో అని పేర్కొన్నారు. ఆదివారం ప్రజాభవన్లో బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసినా ఫలితం దక్కలేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం అనేక విన్నపాలు చేసినా కేంద్రం కనీసం కనికరించలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం విస్మరించిందని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఈ బడ్జెట్ ఉందని విమర్శించారు. విభజన హామీల ఊసే ఎత్తకుండా కేంద్రం మొండి చేయి చూపిందని, ఇది తెలంగాణ ప్రజలను వంచడమే అన్నారు. తెలంగాణపై కేంద్రానికి ఉన్న వివక్ష ఈ బడ్జెట్ ద్వారా మరోసారి స్పష్టంగా బహిర్గతమైందని పేర్కొన్నారు. ఇక మనం అనుకున్నట్టు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తానికైతే మేము పరిపాలించలేనంత స్థాయిలో మాకు కేంద్రం అయితే ఏం సహకారం ఇస్తలేదు, నిధులు కూడా కేటాయించలేదు. ఇక మరి మేమేం రేపు పొద్దుగాల ఏం ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏం చేయకున్నా ఏం ఇవ్వకున్నా మమ్మల్ని ఏమనొద్దు, అంత కేంద్రాన్ని అనాలే అన్న విధంగా మాత్రము చెప్పుకొచ్చారు, ఇక్కడ రాసుకొచ్చారు. రైట్. ఫోన్ ట్యాపింగ్ మీరే చేయమన్నారా? సుప్రీం పెద్ద ఆయన అంటే ఎవరు? మీరేనా? కేసీఆర్ పై సిట్టు ప్రశ్నల వర్షం, ఆధారాలు ముందుంచి ఎంక్వైరీ. పదవి విరమణ చేసిన తర్వాత ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్ గా ఎందుకు నియమించారు? ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు? బీఆర్ఎస్ అనుకూలంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ టీమ్స్ పనిచేసిందా? సీఎంఓ నుంచి ఎస్ఓటీలకు వెళ్లిన వందల నెంబర్లు ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్నాయి. ప్రెస్ మీట్ లో విడుదల చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు ఎలా వచ్చాయి? ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా 4.5 గంటల ఎంక్వైరీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పై సిట్టు ప్రశ్నల వర్షం కురిపించింది. హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో ఆదివారం 4.5 గంటలకు పైగా విచారణ కొనసాగింది. ఈ ఎంక్వైరీని సిట్ అధికారులు ఆడియో వీడియోలు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించారు. సుప్రీం పెద్ద ఆయన అంటే ఎవరు? మీరేనా? మాజీ ఐఎస్బి చీఫ్ ప్రభాకర్ రావుపై, ప్రణీత్ రావుపై మీకు అంత నమ్మకం ఏంటి? అత్యంత కీలక నిఘా వర్గాల బాధ్యత వారికే అప్పగించాల్సిన అవసరం ఏంటి? మీ ప్రభుత్వంలో అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ జరిగిన సంగతి మీకు తెలియదా? ఎవరి అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ తోనే గుర్తించారా? మీరు ప్రెస్ మీట్ లో విడుదల చేసిన ఆడియోలు అవే కదా? ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలాంటి ప్రశ్నలతో కేసీఆర్ ను సిట్ అధికారులు ఉక్కిరి బిక్కిరి చేసుకొచ్చిర్రు. రైట్. సిట్ అధికారులు కేసీఆర్ ని ఉక్కిరి బిక్కిరి చేసుకొచ్చిర్రు అని చెప్పేసి వెలుగు దినపత్రిక రాసుకొస్తున్నది. నేనేమంటున్నా, ఈ వెలుగు దినపత్రికను ఒకటి అడగదలుచుకున్నా. నివాసంలో, నందినగర్ నివాసంలో విచారణ చేస్తున్న సమయంలో అక్కడ సిట్కి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత కేసీఆర్, విచారణకు హాజరైనటువంటి కేసీఆర్, వీళ్ళు ఉన్నారు ఆ రూమ్లో. ఇంత సీక్రెట్గా వీడియోలు రికార్డ్ చేసిరు, ఆడియోలు రికార్డ్ చేసిరు. ఇంత సీక్రెట్గా ఈ విచారణ అనేది కొనసాగింది. తర్వాత ఈ విచారణ అయిపోయిన తర్వాత అటు సిట్ అధికారులు మాట్లాడలేదు,
తర్వాత కేసీఆర్ వచ్చి ఒక అభివాదం చేసిండు తప్ప కేసీఆర్ గారు కూడా ఏం మాట్లాడలేదు. మరి ఈ వీడియోలు ఏమన్నా వాళ్ళు రికార్డు చేసిన వీడియోలు బయటకు వచ్చినాయా లేదంటే ఆడియోలు బయటకు వచ్చినాయా అంటే అది కూడా లేదు. ఇటు సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలే, కేసీఆర్ ప్రెస్ మీట్ చెప్పలే, వాళ్ళు రికార్డు చేసిన స్టేట్మెంట్ను ప్రెస్కి ఇవ్వలే. మరి ఇన్ని ప్రశ్నలు ఇవి ప్రశ్నలు అని చెప్పేసి ఈ వెలుగు దిన పత్రికకు ఎట్లా తెలిసింది? ఈ వెలుగు దిన పత్రిక ఇవన్నీ క్వశ్చన్స్ ఎట్లా రాసుకొచ్చింది? ఈ క్వశ్చన్స్ అన్ని ఈ వెలుగు దిన పత్రికకు ఎవరిచ్చిర్రు? ఈ లీకులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? ఈ ప్రశ్నలు ఇవే అడిగిరని చెప్పేసి ఎట్లా తెలుసు? అంటే నిన్న మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడినట్టు లీకులను నమ్మొద్దు అన్నట్టు ఇవన్నీ లీకులు, ఇవన్నీ వస్తుందే. ఆడ జరిగింది ఒకటి, ఈడొకటి. మరి ఆడేం జరిగిందని నీకు తెలుసా? మరి అక్కడ జరిగింది ఇంకెవరు తెలియదు. అయితే విషయం ఏంటంటే ఈయన సాక్షిగా విచారణకు గురైంది, విచారణకు హాజరైంది సాక్షిగానే. ఎవరు? ఈయన శ్రవణ్ రావు ప్రభాకర్ రావును ఈయన విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే సుప్రీం చెప్తే మేము చేసినాం, తర్వాత పెద్ద ఆయన చెప్తే మేము చేసినాం, మాకేం తెలుసు అని చెప్పేసి వాళ్ళు చెప్పినందుకు ఆ సుప్రీం అంటే మీరేనా అని చెప్పేసి మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి. కేసీఆర్ ఏమంటున్నాడు? అదండి ఇంటెలిజెన్స్ సంస్థ యొక్క దాని పని అది చేసుకుంటూ పోతుంది, దాంతో ప్రభుత్వాలకేం సంబంధం అండి అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మరి నిజంగానే నిన్న సిట్ అధికారులు సుప్రీం పెద్ద ఆయనే అనుకునేదాకా విచారణ పోయింది, విచారణ చేసిరు. సుమారు 9 గంటలు 8 గంటలు అనుకున్నారు, 5 గంటలకే కంప్లీట్ అయింది. మరి ఇక్కడితోనే ఈ విచారణ ఆగుతుందా? మరి ఈ విచారణ సుప్రీం పెద్ద ఆయనను కూడా చేసిరు కదా, మరి దీంట్లో ఏమన్నా దోషులను శిక్షకు లేకపోతే దోషులను చట్టం ముందు ప్రవేశపెడతారా అనేది కూడా తేలాల్సిన అవసరం. ఎందుకంటే అందరు మాట్లాడుతున్నట్టు ఇది ఒక డైవర్ట్ పాలిటిక్స్, ఇది ఒక ప్రతీకార చర్యగానే ఇది ఉంటుందా? ఇప్పుడు అసలైన పరిస్థితి ఉంటుంది సిట్ అధికారులకు, తర్వాత ప్రభుత్వానికి. నిజంగా ఇంతమందిని విచారణ చేసిరు కదా, ఇన్ని 2 సంవత్సరాల నుంచి ఈ కేసును ముంగటేసుకొని డైలీ సీరియల్ లెక్క ఈ విచారణ కొనసాగుతుంది కదా. మరి ఈ విచారణలో నీకు తెలిసిన నిజాలేంటి? ఈ విచారణలో మీరు ఏం బయట పెట్టాలనుకుంటున్నారు? అసలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే దాంట్లో దోషులు ఎవరు, ఇంకా ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడితోని ఇక సుప్రీం పెద్ద ఆయనను కూడా విచారణ చేసిరు కాబట్టి ఇకనైనా బయట పెడతారా, లేకపోతే ఇంకా దీన్ని కాలయాపన చేస్తూ ఇంకా 3 ఏళ్ల పరిపాలన ఉంది కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు లేకపోతే ఇంకేమైనా వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ఇంకేమైనా వ్యతిరేకత వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది అయితే విషయం ఏంటంటే మధు, రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అందులో భాగంగా వాళ్ళు ఇవి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి అని చెప్పే మాటలన్నీ ఈ ఆరోపణలు అస్త్రాలుగా యూజ్ చేసుకుంటారు. ఈ ఆరోపణలు ఏవైతే ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు అస్త్రాలుగా యూజ్ చేసుకొని ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక వ్యవస్థ మీద ఓ బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసి దాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళందరి దగ్గర మరి ఆధారాలే ఉంటే ఇవన్నీ అలా సిట్కి ఇచ్చేసి ఇది జరిగిందా, ఇది కథ, ఇది కార్ఖానా చూపించవచ్చు కదా. ఆధారాలు లేకుండా ఈ ఆరోపణలు చేస్తే ఆ అస్త్రాలుగా మొదలయ్యి ఇంత చర్చకు దారి తీస్తుంది అన్నట్టు. అంతే, అంతకు మించి ఎప్పుడైనా ఎవరికైనా ఇన్ని ఆరోపణలు ఇన్ని కథలు చేస్తూ ఉంటారు కదా. కేటీఆర్ విషయంలో డ్రగ్స్ వాడతాడు ఆయన, అది అట్లా ఇట్లా ఇంకో రావు అది ఇది అని మాట్లాడారు కదా. ఆధారం ఉన్న వాళ్ళని తీసుకో ఏమన్నా వేయకపోయారే, అది శాత కాదు. ఏమన్నా అంటే మాట్లాడుకోవడానికి, ఓ వ్యవస్థను గద్దె దింపడానికి, లేకపోతే ఒకళ్ళ మీద పూర్తిగా బురద జల్లే ప్రయత్నానికి తప్పితే వాళ్ళ దగ్గర ఉన్నారని లోపాయికారు ఒప్పందమే ఉంటుంది తప్పితే అవన్నీ తీసుకొచ్చి ప్రజల ముందు ప్రజల డొమైన్లో పెట్టి వాళ్ళని శిక్షిస్తారు. పోనీ అంతేందుకు ఇంత బయట లావు బాగా మాట్లాడుకుంటారు కదా. రేవంత్ రెడ్డి, అటు కేటీఆర్, ఇటు బండి సంజయ్, వీళ్ళందరూ మస్తు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎవడన్నా చూస్తే ఎట్లుంటుందంటే అటు బీజేపీ కార్యకర్తలకు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు, అటు కాంగ్రెస్ కార్యకర్తలకు, అరే అమ్మ మరి రేవంత్ అన్న పుసుకున్న మన కేటీఆర్ కనబడితే కొడతారా బై అనే కానుకుంటుంది కదా. నిజంగా కొట్టుకుంటారా వీళ్ళు?
ఈ ముగ్గురు ఒక దగ్గర వేస్తే వీళ్ళు కొట్టుకుంటారా? మీకంటే ఇంకా కార్యకర్తల్లోనన్నా ఇంత సీమునెత్తురుండి మా పార్టీకి అప్పుడు ఓటు వేయలేదనో, లేకపోతే మేము మద్దతు చేస్తున్న క్యాండిడేట్కు ఎదురు తిరిగినామనో, లేకపోతే మమ్మల్ని జైలు పాలు చేసినామనో, లేకపోతే మా మీద తప్పుడు ప్రచారం చేసినామనో, ఈ రకమైనటువంటి అంటే వాళ్ళ మీద ఇంకా వాళ్ళ భాషల మీద చేస్తేనే వాళ్ళు కార్యకర్తలు చక్కగా మాట్లాడుకోని పరిస్థితి ఉంటుంది. వీళ్ళకు ఉంటుంది. పొద్దుగాల ఆడితే నమస్తే అన్న, నమస్తే నమస్తే నమస్తే, ఈ నమస్తేలు పెట్టుకుంటా కాలాన్ని సాగదీసేటోళ్ళు వీళ్ళు అరెస్ట్ చేస్తారంటే, వాళ్ళు ఈ దొంగలని నిర్ధారిస్తారంటే ఇదంతా ఒక డ్రామా. ఈ డ్రామాలో నిజంగా రేవంత్ రెడ్డిని కదా పెళ్లిలకేంచి తీసుకుపోయి, ఆ రోజు పెళ్లిలకేం తీసుకుపోయినందుకే కదా ఇవాళ ఆయన సీఎం అయిండు. ప్రజలను అటువైపు డైవర్షన్ చేస్తూ ఉంటారు. ఇక చంద్రబాబుని కదా ఆడ జైలు ఎత్తే ఆయన సీఎం అయినట్టు తర్వాత. ఈ రకంగా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. కానీ సామాన్య కార్యకర్తలారా మీరు మంచిగా ఆలోచించండి. ఈ నాయకులంతా, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి నాయకులంతా ఒక్కటే. వాళ్లకు వ్యక్తిపరమైన అంటే వాళ్లకు స్వతహాగా వాళ్ళ శరీరాలకు సంబంధించినటువంటి పంచాయతీలేమి ఉండయి. కానీ ఇదంతా కార్యకర్తల దృష్టిలోనే కార్యకర్తలే లొల్లి పెట్టుకుంటూ ఉంటారు. కార్యకర్తలే కొట్టుకుంటూ ఉంటారు. అన్ని కేసులు కార్యకర్తల మధ్యలోనే నడుస్తాయి. కానీ వీళ్ళు మాత్రము ఆరోపణలు చేసుకుంటారు. అవి నిజమే అన్న ఉద్దేశంతో ఈ కార్యకర్తలు లొల్లి పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇది ఎంతవరకు వస్తుంది, సిలికి ఏం దాకా అవుతుంది, మరి మెడ చుట్టుకు తిరిగిన పాము కరుస్తుందా, లేకపోతే మనోని వేచి అని వదిలిపెడుతుందా, అదైతే తర్వాత చూడాల్సిన అంశం ఉంది. మనకు మళ్ళీ మండి చెయ్యి 3 హైస్పీడ్ రైళ్లు తప్ప తెలంగాణకు ఏమీ లేవు. బడ్జెట్లో పైసా కేటాయించని కేంద్రం. తపన్నుల మాట కేంద్ర ప్రాయోజిత పథకాలే దిక్కు. రాష్ట్రం 1.46 లక్షల కోట్లు అడిగితే రూపాయి కూడా ఇవ్వలే. మూసీ మెట్రో, RRR ఎయిర్పోర్టుకు ప్రాజెక్టులకు కేటాయింపులు లేవు. IIM నవోదయ విద్యాలయాలు లేవు. విభజన హామీలను పట్టించుకోలేదు. ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ మిగిల్చింది. రాష్ట్రానికి మళ్ళీ మొండిచేయి ఎదురైంది. వికసిత్ భారత్కు అనుగుణంగా తీసుకొచ్చిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలను ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రకటనలు తప్ప అభివృద్ధికి సంబంధించి కొత్తగా ఒరిగిందేమీ లేదు. హక్కుగా వచ్చే పనుల వాటా కేంద్ర ప్రాయోజిత పథకాలు మినహా అదనపు నిధులు ఏమీ కేటాయించలేదు. విభజన హామీల ఊసు కూడా ఎత్తలేదు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అనేకసార్లు ప్రధాని మోదీని కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాలను వివరించారు. వివిధ ప్రాజెక్టుల కోసం 1.46 లక్షల కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు పంపారు. అందులో భాగంగానే 60 సార్లు ఢిల్లీకి పోయిన సారు మళ్ళీ తిరిగి వచ్చిండు. ఆ ఢిల్లీకి పోయిన పైసలు ఎన్నైతాయో అవన్నీ ఒక చిన్న సిత్కా 10 ఊర్లన్నా బాగుపడుతుండే కావచ్చు. మొత్తానికి ఎప్పటిలాగానే అనుకుంటే ఇంతకుముందుకు ఇయ్యలే అంటే ఇప్పుడు ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారు సార్ మీరు కూడా? మళ్ళా మనకు రావాల్సిన దాన్ని మనం గుంజుకునే ప్రయత్నంగా ఆ రకంగా ముందుకు అడుగులేయాలి. కానీ ఎప్పటిలాగానే ప్రకటించింది వాళ్ళు ప్రకటిస్తారు. వాళ్ళ ఆలోచనల వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాడ ఎలుగబెడుతున్నారని ఈడ ఎలుగబెడతారు వాళ్ళు. రైట్. ఇక సబ్సిడీ ఖర్చుల్లో తెలంగాణ టాప్. ఒక్కో వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయం 16,460. పరిమితికి మించిన సబ్సిడీలు, డిస్కామ్ల నష్టాలపై 16వ ఆర్థిక సంఘం రిపోర్ట్. దేశ సగటున కంటే ఎక్కువ తగ్గించుకోవాలని హెచ్చరిక. రాబోయే 5 ఏళ్లలో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే గ్రాంట్లపై ఆంక్షలు, అర్హులకే స్కీములు, నగదు బది అందేలా గైడ్లైన్స్ ఉండాలని సూచన. ఇక తెలంగాణ సబ్సిడీలు ఇస్తుంది కదా తెలంగాణ ప్రజలకి, దాంట్లో టాప్ గా ఉందట. మరి ఎక్కడ సబ్సిడీలు ఇచ్చింది, ఎంతవరకు సబ్సిడీలు ఇచ్చింది, ప్రజలు ఎంతవరకు ఈ రుణాలను తీసుకొని బాగుపడ్డారు, ఎంతవరకు వీళ్ళు అభివృద్ధి అయ్యారు అనేది ఎవరికి తెలియదు. కానీ తెలంగాణ మాత్రం సబ్సిడీల్లో టాప్ ఇచ్చిందట. ఎక్కడ టాప్ ఇచ్చింది, ఏ సబ్సిడీల్లో టాప్ ఇచ్చింది, ఏ రుణాల మీద సబ్సిడీ ఇచ్చింది, అసలు మీరు ఏం ప్రవేశపెట్టారు, ఏం ఇంప్లిమెంట్ చేసిరు, ఏదన్నా ఒక్కటన్నా అసలుకే లేవు అంటే ఇలా తెలంగాణ టాప్ అని రాసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక్క వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు అట ఇది. ఖర్చు 16,460 రూపాయలట. ఏ సంవత్సరానికి చేస్తున్న ఖర్చు ఇది? ఏ రకంగా మరి? ఇంకా ఆదాబ్ చూసుకుందాం. ఆదాబ్
మొదటగా ఆదాంలో ఆజ్ కీ బాత్. జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మనిషి అందరిని ఒప్పించాలని ప్రయత్నం చేయకూడదు. అందరికీ నచ్చాలని కోరుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది. అందరికంటే నేనే గొప్ప అనుకోవడం అవివేకం, అజ్ఞానం, అల్పత్వం. ఎందుకంటే ఒక వేలు పొట్టి ఒక వేలు పొడువు ఇలా ఉన్నంత మాత్రాన వాటి విలువలు ఎప్పటికీ మారవు. వాటి ప్రత్యేకత వాటికి ఉంటుంది. అక్షరం రాయాలన్నా అన్నం తినాలన్నా 5 వేళ్ళు కలవాల్సిందే. ఇక మనుషులు కూడా అంతే. చిన్న పెద్ద అనే తేడా వద్దు, ఉండకూడదు కూడా. ఎవరి ప్రాముఖ్యం వారిదే. అలా అందరూ కలిస్తేనే సమాజం అవుతుంది. ఒక గొప్ప మాటనే, మంచిది. అసలు నిజంగా ఆజ్ కీ బాత్ రాసిన వాళ్ళు మరి ఆదాబ్ హైదరాబాద్ రాసిందా ఇంకోళ్ళని రాసిరా కానీ ఒక మంచి ఒక మనిషి జీవిత సత్యాలను తెలిపే ఒకటువంటి ఒక ఆజ్ కీ బాత్ అనే కథనంలో వేసింది. ఎంత చెట్టుకు అంతే గాడుపు, యోని సమస్యలు వానికే. నేను అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, నాకు కూడా అందరూ నచ్చాల్సిన అవసరం లేదు. ఎవరి అంటే వాళ్ళ మెదడులో ఆలోచించేటువంటి తీరుకే అనుసంధానం అయి ఉంటుంది. అంతేగాని ఇక ఆడు దొంగ వీడు లంగా అనే ప్రయోజనాలు నువ్వు దగ్గర నుంచి చూస్తే మాత్రమే చెప్పగలుగుతావు. కానీ ఇక ఓ పార్టీ అంటే ఒక ఆయనకి ఇష్టం ఉండదు, ఇంకో పార్టీ అంటే ఇంకో ఆయనకి ఇష్టం ఉండదు, వీళ్ళిద్దరికి ఇష్టం ఉండే పార్టీ ఇంకోటి ఉండకపోతుండొచ్చు. అట్లా అని విడిపోవాల్సిన అవసరము లేదు, కలవాల్సిన అవసరము లేదు. కానీ ఏదేమైనా ఒక వ్యవస్థను నిర్మించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే కూడా ఇరు పార్టీలు, అన్ని రకాలైనటువంటి పార్టీలు తెలంగాణ రాష్ట్రం వైపు నిధులు రావాలంటే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి. అంతేగాని ఇక మనుషులు ఎవరికాళ్ళు గొప్పోళ్ళు అనుకుని జీవించొద్దు. అందరూ గొప్పోళ్ళే అనుకుని వాళ్ళు జీవిస్తుంటారు. కాబట్టి గద్దరు ఒక మాట చెప్తాడు జీవితం గురించి. ఏమంటాడంటే, జీవితమే పోరాటం, ఓటమి గెలుపుల పయనం, ప్రకృతికి జీవితానికి ఎదురీయడం ప్రకృతి నేర్పిన రహస్యం. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి తమ పని తాము చేసుకునే బతుకుతాయి. తమ అబ్బాయి సంపాదించిన దాని మీద బతకవు రెక్కలు వచ్చిన తర్వాత ప్రతి పక్షికి కావచ్చు, ప్రతి జీవికి కావచ్చు, ప్రతి జంతువులకు కావచ్చు సొంత ఆస్తి అనేది ఎక్కడ కూడా ఉండదు. ఖచ్చితంగా ఆ రోజు పని చేసుకునే ఆ రోజు బతకాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుడని. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఇక్కడ కులం నిర్మూలన అయిపోతుంది, ఇక్కడ ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి, ఇక్కడ రంగు రుచి ఎత్తు పొడుగు ఇవన్నీ కోల్పోతాయి. కాబట్టి వీళ్ళు మాట్లాడతారు కమ్యూనిస్టులు ఇదే సమసమాజం అని, ఇదే విప్లవం అని చెప్పేసి. నిజంగా ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అనుకుంటే అది ఆలోచన పరంగానే, ఇంకోటి తొక్కి కాదు. కాబట్టి ఇంకోటి కూడా విషయం ఏంటంటే, మనిషి ఒక్కడే రేపటి కోసం ఆలోచించి రేపటి కోసం కూడబెట్టుకొని రేపటి కోసం బ్రతుకుతుంటాడు. కానీ పశువులు అదేవిధంగా జీవరాశులు కూడా ఎప్పటికప్పుడు తమ ఆహారాన్ని వాటి అవసరాలను అప్పటికప్పుడే నిర్మించుకొని గూడునైనా ఇవి బతుకుతూ ఉంటాయి. రేపటి కోసం నిర్మించుకునేటోడు, రేపటి కోసం దాచుకునేటోడు, రేపటి కోసం జీవించేటోడు మనిషే. ఇది గుర్తుంచుకోవాలి. వికసిత్ భారత్ దిశగా 2026-27 బడ్జెట్, హై స్పీడ్ రైలు, గ్రామీణ శక్తి, ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట. ఆదివారం వార్షిక బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 7 కొత్త హై స్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదన. గ్రామీణ మహిళా వ్యవసాయ రంగానికి కీలక పథకాలు, మానసిక ఆరోగ్య, దివ్యాంగుల ఆరోగ్యం కోసం సరికొత్త ప్రోగ్రామ్స్, ఆర్థిక క్రమశిక్షణ కట్టుబాటు, 4.4%తో ద్రవ్యోల్బణం. ఇక నిర్మలా సీతారామన్ గారు 9వసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. ఇదేంది ముఖ్యమైన మార్పులు, ఆదాయ పన్నులో కీలక మార్పులు, కొత్త పన్ను విధానం, మధ్యతరగతి ప్రజలకు, వేతన జీవులకు ఊరటనిస్తూ పన్ను స్లాబుల్లో మార్పులు చేశారు. ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని 3 లక్షల నుండి 4 లక్షలకు పెంచారు. వేతన జీవులకు ఇచ్చే స్టాట్స్ డిడక్షన్స్ నుంచి 75,000 నుంచి ₹1,00,000 వరకు పెంచారు. ఈ మార్పుల వల్ల కొత్త పన్ను విధానంలో సంవత్సరానికి 13 లక్షల వరకు ఆదాయపు ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మంచి వార్త రైట్. ఇక తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో నాకేం సంబంధం అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. తప్పుడు కేసులతో ఇరుకున పడకండి, సిట్ ఆధారాలకు సూచించిన కేసీఆర్, అధికారులకు సూచించిన కేసీఆర్, దాదాపు 5 గంటల పాటు విచారించిన అధికారులు, ఆధారాలను ముందుంచి విచారించిన సిట్, విచారణ తతంగాన్ని రికార్డ్ చేసిన ఆఫీసర్స్, విచారణకు ముందు భావోద్వేగానికి గురైన కేసీఆర్. ఏమని భావోద్వేగానికి గురైందంటే, ఈ ఇంట్లోనే స్వరాష్ట్రానికి
సంబంధించినటువంటి ప్రణాళికలు వేసినాం. ఈ ఇంట్లోనే తెలంగాణ రాష్ట్రం కోసం తిండి తిప్పలు నిద్రలు లేకుండా ఎన్నో రోజులు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినాం. అటువంటి ఈ ఇంట్లోనే ఈ తెలంగాణలో నన్ను ఒక దోషిగా నిలబెట్టి ఈ రోజు నన్ను సిట్టు విచారణ చేస్తున్నది. ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం. ఈ నేను కట్టిన గూడులో నన్నే దొంగగా నిలబెట్టిరు, ఇది నాకు చాలా బాధేస్తుంది అని చెప్పేసి భావోద్వేగానికి గురైనట్టు కూడా తెలుస్తా ఉన్నది. నిన్న ఇదే బాగా చర్చ నడిచింది. ఎందుకంటే సారు చాలా సార్లు కూడా ఆ రూమేనట, మళ్ళీ అది కూడా ఆ రూమ్ అనే మాట్లాడిర్రు. రూమ్లోనే భావోద్వేగానికి గురైనట్టుగా నిన్న చాలా వైరల్ అయింది అది. కేంద్ర బడ్జెట్ కేవలం 5% మందికే. బడ్జెట్పై పెదవి విరిచిన విపక్షాలు నిరుద్యోగం, రైతుల కష్టాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది రాహుల్ గాంధీ అంటుండు. స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెట్టే కారణం అఖిలేష్ యాదవ్. మధ్యతరగతి రైతులు కార్మికులకు తీవ్ర నిరాశ మిగిలింది. సరే ఆ సారు చెప్పాల్సింది చెప్పిండు, నాకేంటి సంబంధం అంటుండు. ఎస్టేట్ భూమికి ఎసరు. సికింద్రాబాద్లో పేటరేగిపోతున్న అక్రమార్కులు, శతాబ్దాల చరిత్ర ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం అక్రమంగా కూల్చివేత, ప్రేక్షక పాత్రలో ఎండోమెంట్ అధికారులు, ఈ రోజుకు కూడా నమోదు కాని పోలీస్ కేసు, పక్కనే ఉన్న ఎస్టేట్ భూమిలో అడ్డగోలు నిర్మాణాలు చేస్తున్న కబ్జాకోర్లు, అవినీతి మత్తులో జోగుతున్న ఎస్టేట్ ఆఫీసర్, సిబిసిఐడి విచారణతో పాటు అధికారుల అవినీతిపై ఎంక్వైరీ జరపాలి. భారీ ఎత్తున ముడుపులు తీసుకొని పరోక్ష సహకారం అందిస్తున్న ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, ప్రైవేట్ గుడి అంటూ బుకాయిస్తున్న అవినీతి అధికారి, ఎస్టేట్ భూమిని రక్షించి గుడి కూల్చిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలంటూ అవినీతికి పాల్పడేవారు దైవాన్ని సైతం ఖాతరులు చేయడం లేదు, కేవలం అక్రమార్జనే ధ్యేయంగా సాగుతున్నారు. జగన్మాత కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. భక్తులు విస్తుపోయేలా అక్రమ దందా నడిపిస్తున్నారు. కానీ ఆదాబ్ హైదరాబాద్లో ఒక కథనాన్ని ప్రస్తావించాలంటే, ఒక కథనం రాయాలన్నా ఎంతో పకడ్బందీగా అన్ని ఆధారాలను తీసుకొని రాస్తారు. ఈ రాసిన దాంట్లో నిజంగా మరి చూడండి, అమ్మవారి ఆలయము ప్రైవేటుది, అటు గవర్నమెంట్ది, ఎండోమెంట్కు దీనికి కొంచెం సంబంధం లేదా అనే వార్తలు రాసింది కదా. దీని మీద కొంతవరకు దృష్టి సాధించండి. అమ్మవారు అంటే, దేవుడు అంటే ఏ దేవుడైనా ప్రజల దేవుడు, ఇది ప్రజల ఆస్తి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కబ్జాకోర్లకు దక్కకుండా చూడాలని మేము కూడా ఆశిస్తున్నాము. రైట్. శాంతి దిశగా అడుగులు. 4 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు గౌరవప్రదమైన ముగింపునకు సిద్ధంగా ఉన్నాం. జెలిన్స్కీ ప్రకటనపై స్పందించని అమెరికా, రష్యా. ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధాలు ఇంకా అవి అప్పుడు కొంచెం గట్టిగా జరిగినాయి, ఇంకా కూడా చిన్న జరుగుతూనే వస్తున్నాయి. ఇక అవి శాంతి దిశగా అడుగులేసుకుని శాంతి చర్చల వైపు కూర్చొని మాట్లాడుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నాయట. మంచి పరిణామమే. కూర్చొని మాట్లాడుకోరు ఏదైనా ఉంటే కానీ బాంబులు వేసుకొని జనాలను సాగుకొడితే ఏముంటుంది. రైట్. ఇక విషపూరితంగా మారుతున్న హైదరాబాద్, ప్రమాదకరంగా ఓఆర్ఆర్ ప్రాంతం, భవిష్యత్తులో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్న ఐఐటి కాన్పూర్ అధ్యయనం. విషయం ఏంటంటే, ఒకప్పుడు ఈ భూమి మీద పెత్తనం మనుషులకు లేకుండే, ఈ భూమి సహజ వనరుగా ఉండేది. కానీ ఈ భూమి మీద మనిషి కన్నుబడి ఈ భూమిని హద్దులు పెట్టి ఈ భూమిని మనుషులు ఆక్రమించారు. తర్వాత నీళ్లు సహజ వనరుగా ఉండే, నీళ్లపైన కూడా మనిషి పెత్తనం సారించి ఈ నీళ్లను కూడా అమ్మేటువంటి ప్రక్రియ. ఇవాళ బయటికి వెళ్తే వాటర్ బాటిల్ కొనాల్సిందే, ఇంటికి వస్తే ఫిల్టర్ వాటర్ కొనుక్కొచ్చుకోవాల్సిందే. భూమిని అమ్ముతున్నారు, తర్వాత నీళ్ళని అమ్ముతున్నారు, రేపు గాలిని కూడా అమ్ముతారు. ఎందుకంటే ఉన్న గాలిని గబ్బు చేస్తున్నారు. ఢిల్లీలో బతకలేనటువంటి పరిస్థితి. ఎంత అభివృద్ధి చెందితేంది, అరే మనుషులే బతుకుతలేరు కదా. ఈ అభివృద్ధి ఎవరికి? ఇంకా ఆరవాలి పర్వతాలను కూల్ చేస్తున్నారు. రాబోయే 10-20 ఏళ్లలో ఢిల్లీలో ఒక్క మనిషి కూడా బతకడు. నువ్వు ఎంత నిబంధనలు పెట్టే ఇంకేం చేసినా కూడా. ఆల్రెడీ 80% 60% గబ్బైపోయింది. ఈ తెలంగాణలో కూడా చాలా విషపూరితమైనటువంటి సెకండు, ఢిల్లీ తర్వాత సెకండు హైదరాబాదే. ఆ వాయువులో విషపూరితమైనటువంటి మొత్తం గాలి తీసుకుంటేనే శ్వాసకోశ ఇబ్బందులు, గుండెకు సంబంధించిన ఇబ్బందులు,
ఇవి జరిగేటువంటి పరిస్థితి. ఎందుకంటే విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయింది, విపరీతమైన బండ్లు పెరిగిపోయినాయి. మనిషి ఒక్కడే కానీ పెద్ద కారు, ఒక్కో మనిషికి ఒక కారు. ఇంట్లో 5గురు ఉంటే 5 కార్లే, 5గురు కలిసి ఒక్కో కార్లో పోరు, ఎవరి కార్లు ఆర్లే తీసుకుపోతారు. పైసలు ఎక్కువ అవుతున్నాయి. ఇక గాలి కాలుష్యం కాకపోతే ఏమవుతుంది? ఎట్లా పోతారు? గమ్మత్తున్న పైసలు ఉన్నాయి, కొంటారు. కొంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే, అందులో భాగంగా 5గురు డ్రైవర్లను పెట్టుకుంటారు. ఇక సామాన్యమైన జనాలకు తిప్పలు. రైట్, ₹1 కోటి పరిహారం మేడం గారికి, సౌమ్య గారికి ₹1 కోటి పరిహారం ఇస్తారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో యాక్సిడెంట్లో చనిపోయినటువంటి కానిస్టేబుల్ సౌమ్య గారికి ₹1 కోటి గౌరవ లాంఛనంగా అంత్యక్రియలు కూడా జరిపినటువంటి పరిస్థితి. రైట్, ఇక సార్ నమస్తే తెలంగాణ కూడా చూసుకుందాం. అన్న బాగా ఆశపడుతుండు, ప్రేమ పడుతుండు. పాత ఫోటో క్లారిటీ, కెమెరా పాత అయినట్టు, కొత్తది కొనరు సారు. ఆడ ఏమంటారు, రేట్లు పెంచుతున్నాడు కదా కొంచెం. యా, ఆదివారం తెలంగాణ భవన్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేస్తున్న బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కిషాంక్ తదితరులు. ఈ మొత్తం ఇట్లా కుట్రదారులు ఖబర్దార్. మహానది ఆగదు, అలసిపోదు, మహాశిఖరం తొనకదు, తలవంచదు, ఉక్కుపిడికిలి సడలదు, వదలదు, కుతంత్రాల విచ్చుకత్తల మధ్య కూడా అదే ధైర్యం, స్థైర్యం. 5 గంటల సిట్ విచారణ తర్వాత కూడా అదే చెక్కు చెదరని చిరునవ్వు. తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూనే కేసీఆర్ చెప్పగానే చెప్పిన మాట, మౌనంగానే పంపిన ఓ హెచ్చరిక. కుట్రదారులు ఖబర్దార్. ఉద్యమ నేత మాత్రమే కాదు, జనహృదయ నేత కేసీఆర్, రాష్ట్ర సాధకుడు కేసీఆర్. ఆయనపై కక్ష కట్టి ప్రతీకారేచ్ఛతో కేసులు పెట్టుతుండటాన్ని ఆషామాషిగా తీసుకోవడం లేదు తెలంగాణ. అందుకే పనిలేని కేసులో సిట్ నోటీసులు అంటేనే ఊరువాడ బగ్గుమంటుంది. బీఆర్ఎస్ శ్రేణులే కాదు, జనం ఎక్కడికక్కడ నిరసనలు దిగారు, ర్యాలీలు చేపట్టారు, ప్రభుత్వ దిష్టి బొమ్మలను దానం చేశారు. రేవంత్ సర్కారుపై నిప్పులు జరుగుతూనే ముక్తకంఠంతో నలుదిశలా మారుమోగిన మాట. రైట్, కుట్రదారులలో ఖబర్దారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట అల్లర్ల చిల్లర కేసులు అన్ని అడ్డదారులు తొక్కుతుందని ప్రభుత్వం పోలీసులను పాపుల్ని చేసి ఆడుతున్నది. ఆఖరి నోటీసులు ఇవ్వడంతోనూ చట్టబద్ధంగా వ్యవహరించలేదని చెప్పేసి కుట్రదారులు ఖబర్దార్ 5 గంటల పాటు విచారణ కొనసాగిందంట. ఇక అదంతా అదే, దానికి సంబంధించిందే. 5 గంటల సిట్ విచారణ, సడలిని ఉక్కు పిడికిలి, చెక్కు చెదరని చిరునవ్వు. అలానేమో వెలుగు పేపర్లేమో ఉక్కిరి బిక్కిరైన కేసీఆర్ అని చెప్పేసి వెలుగు పేపర్లో రాసుకొస్తారు. వీళ్ళనేమో 5 గంటల పాటు విచారణ కొనసాగిన సడలని ఉక్కి పిడికిలి, చెదరని చిరునవ్వు. ఎవరి కాళ్ళు డప్పగొడుతుంటారు. ఏ పార్టీకి ఎవరికి వాళ్ళు. కేసీఆర్ కు సంఘీభావం బగ్గుమన్న తెలంగాణ. ఎగసిన గులాబీ దళం. నందినగర్ లో ముగిసిన 6 సభ్యుల సిట్ బృందం విచారణ. పరిసరాల్లో భారీ బందోబస్తు, పోలీసుల ఆతిథ్యం, స్థానికుల అవస్థలు. కేసీఆర్ కు నోటీసులపై గర్జించిన పల్లె, పట్నం, ఊరు, వాడ నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, దిష్టి బొమ్మల దహనం. అధినేత కోసం తరలి వచ్చిన తెలంగాణ. అడుగడుగున నినాద హోరు. ఉదయం నుంచి రాత్రి దాకా తెలంగాణ భవన్లోని బీఆర్ఎస్ శ్రేణులు పెళ్లుబికిన అగ్రహజ్వాలు. పలుచోట్ల ఉద్వేగ క్షణాలు, ఉద్రిక్త పరిస్థితులు. విచారణ తర్వాత అభిమానులను, పార్టీ శ్రేణులను కేసీఆర్ అభివాదం. అనంతరం పురపోరుపై కేసీఆర్ సమీక్ష. పార్టీ నేతలకు దిశానిర్దేశం. ఆదివారం రాత్రి ఎర్రవల్లి నివాసానికి తిరిగి వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. ఇంకా మొత్తం ఇదే వస్తుంది. చట్టవిరుద్ధంగా కేసీఆర్ను సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిజామాబాద్లో ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేపట్టిన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తదితరులు. ఆదివారం రాత్రి సిట్ విచారణ ముగిసిన తర్వాత నందినగర్కు తరలి వచ్చిన పార్టీ శ్రేణులు అభిమానులకు తన నివాసం నుంచి అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. భరోసా లేని బడ్జెట్, అన్ని రంగాలకు అసంతృప్తి మిగిల్చిన నిర్మలా పద్దు, 53.47 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్, వేతన జీవులకు నిరాశే దక్కని ఆదాయ పన్ను ఊరట, ముదుపుల ఊసేలేని కేంద్ర బడ్జెట్ లెక్కలు, ఉన్న సబ్సిడీలకు భారీగా కోత, ఇన్వెస్టర్లపై ఎస్టీటీ వాత, స్టాక్ మార్కెట్లపై పన్నుపోటు, సూచీల పతనం, పెరగనున్న ఆల్కహాల్, సిగరెట్లు, కెమెరాల ధరలు, తగ్గనున్న క్యాన్సర్, డయాబెటీస్ ఔషధాలు, చెప్పులు. తెలంగాణపై అదే వివక్ష. కనీసం ఒక్క ప్రాజెక్టును మంజూరు చేయని కేంద్రం. 12 శాఖలకు చెందిన 47 ప్రాజెక్టులు పెండింగ్. రాష్ట్రానికి మరోసారి మోదీ సర్కారు మొండి చెయ్యి. ప్రధాన ప్రాజెక్టులకు చోటు కల్పించని కేంద్ర ప్రభుత్వం. ఇంకే మొత్తం అయిపోయిందా? అంతే కదా, ఫస్ట్ పేపరే కదా.
మూతోడ్ జవాబు దియా సిట్కు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. పైశాచికానందానికి కాంగ్రెస్ సర్కారు పెద్దలు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ ది డైవర్షన్ సబ్వర్షన్ పర్వర్షన్ పాలిటిక్స్ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే విచారణ. పుకార్లు లీకులను మీడియా విశ్వసించొద్దు. సిట్ను నడిపేది ఎవరు? టీపీసీసీ చీఫా, బీజేపీనా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయిండు. తెలంగాణ సాధకుడు ఉద్యమ సూర్యుడు కేసీఆర్ మీద కాంగ్రెస్ సర్కారు చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్ని గుండెల్లో పెట్టుకుంటున్నారని కాళోజీ చెప్పినట్టుగా సరైన సందర్భంలో ఉప్పు పాతర వేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే డైవర్షన్ అని ఇవే 3 ఇప్పటిదాకా చెప్పిండు. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ సీఎం, తెలంగాణ కొంతమంది పిలుచుకునే జాతిపిత, తెలంగాణలో ఫోన్ ట్యాపింగు ముఖ్య సుప్రీం పెద్ద ఆయన ఈయననే అంటూ రాసుకొచ్చినట్టు కథనాలన్నిటికో కేసీఆర్ గురించి ఈరోజు వార్తాపత్రికల్లో ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గురించి ఎక్కడ ఒక మాట రాకపోయేసరికి ఉలిక్కుమన్న తెలంగాణ సమాజం అంతా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నినదించారు సార్కి ఏమన్నా కాగల అని. అందుకోసం ఇది ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించబడినటువంటి వార్తా విశేషాలు. మరి ఇది మిత్రులారా, ఒకసారి మన మార్నింగ్ న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఇంకా విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సమస్యలు ఏం లేనట్టుగానే తెలుస్తుంది. మరి సరే, రైట్ మిత్రులారా, ఇవి ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. ఇక రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.